మొండి మొగుడు, పెంకి పెళ్ళాం, వజ్రం, రావణ బ్రహ్మ ఇలా ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది నటి సీత గారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 60 సినిమాలు చేశారు. ప్రస్తుతం బులితెరపై ప్రసారమయ్యే సీరియల్స్లో అమ్మ, అత్త పాత్రలు పోషిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. సీత గారు మాట్లాడుతూ 3 ఏళ్ల వయసు నుంచే యాక్టింగ్ చేస్తున్నాను. బాల్యంలో చాలా సినిమాలు చేశాను. పెద్దయ్యాక తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు సీరియల్స్లో బిజీ అవడంతో సినిమాలు చేయట్లేదు. నా వ్యక్తిగత విషయానికొస్తే చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ నాతో పాటు షూటింగ్స్కి వచ్చేది. ఒకసారి విపరీతంగా దగ్గుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లాను. అప్పుడు తనకు క్యాన్సర్ 4వ స్టేజ్ అని తెలిసింది. 2 నెలల కంటే ఎక్కువ బతకదని చెప్పారు. ఆమెను బతికించమని దేవుళ్లను వేడుకున్నా, కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటినుంచి నాకు దేవుడంటేనే నమ్మకం పోయింది. నాకు గతంలో పెళ్ళై విడాకులు కూడా అయిపోయాయి. వేరే మతానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నా. ఆయనకు కూడా ఇది రెండోది. మొదట వైవాహిక బంధంలో భర్తతో ఎక్కువగా కలిసుండలేదు. ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండేదాన్ని. ఏదైనా తప్పు జరుగుంటే విడాకులవుతాయి. కానీ నేను ఏ తప్పు చేయలేదు. అయినా అలాంటి పరిస్థితి వచ్చింది. 2013లో విడాకులయ్యాయి. తర్వాత నా స్కూల్ మేట్ పరిచయం అయ్యాడు. 2018లో అతన్ని పెళ్లి చేసుకున్నాను. పిల్లలు ఎందుకు లేరంటే నాకు గర్భాశయంలో కణతలు ఏర్పడ్డాయి. మొదటి భర్తతో ఉన్నప్పుడే ఈ సమస్య తెలిసింది. టాబ్లెట్స్ వేసుకుంటే కరిగిపోతుందన్నారు. కానీ అప్పటి గొడవల వల్ల పెద్దగా పట్టించుకోలేదు. తీరా రెండో పెళ్ళయ్యాక ఆ కణతల పరిణామం పెరిగిపోయింది. ఆ గడ్డ వల్ల వేరే సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించారు. అప్పటికే 2 సార్లు అబార్షన్ అయ్యింది. దాంతో నేను గర్భాశయాన్నే తొలగించుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు పిల్లలు లేరు అని నటి సీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లో యాక్ట్ చేస్తోంది.